నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ప్రజలకు తామేం చేశామో మరలా అవకాశం ఇస్తే ఇంకా ఏం చేయబోతామో అని వైసీపీ చెబుతుంటే ఇక చెప్పేదేమీ లేదు. ఇంకొకసారి వైసీపీ వస్తే ప్రజల ఆస్తులన్నీ హోల్సేల్గా అమ్మేస్తుందని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. వైసీపీ తన మేనిఫెస్టోలో నవరత్నాలు రిలీజ్ చేస్తుంది. కూటమి కూడా సూపర్ 6 అంటూ తన మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది. అసలు ఈ నవరత్నాలకి సూపర్ 6కి మధ్య తేడా ఏంటి? ఇవి ప్రజలకు లాభమా లేక నష్టమా? సంక్షేమ ఫలాలు ఎన్నికల స్టంట్ అనుకోవాలా? రాష్ట్ర అభివృద్ధి మాట ఏంటి? అసలు రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయి? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్ వాళ్ళ పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, రాజకీయాలన్నీ ముదిరే పాకాన పడి ఇంకా మరికొన్ని రోజుల్లో పోలింగ్ డే రాబోతుంది. ఆ తర్వాత మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే భవితవ్యం, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం, ఎవరు ఆంధ్రప్రదేశ్ని మళ్ళొకసారి పాలించబోతున్నారు అనేది తెలియబోవడానికి ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలా ఉన్న సంగతి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మీ మేనిఫెస్టో మీద ప్రజా స్పందన ఎలా ఉంది? మీ మాటల్లో చెప్పండి. మా మేనిఫెస్టో మీద ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివి మాత్రమే చెప్తారని, చెప్పేటివి మాత్రమే చేస్తారని నమ్మకం ఆయన ప్రజలకు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కల్లిపిల్లి మాటలు చెప్పలే, అభూత కల్పనలు చెప్పలే, లేనిపోనివన్నీ చూపించి ఓట్లు వేయించుకొని తప్పించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారని ప్రజలు నమ్మినారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా ఆ విధమైనటువంటి మేనిఫెస్టోను ఖచ్చితంగా జనం పరిగణలోకి తీసుకున్నారు, జనం నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అందులో డౌటే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని మేము అనుకుంటున్నాం. ఓకే మోహన్ రెడ్డి గారు, నవరత్నాల్లో లాస్ట్ టైం మీరు అన్నీ చేశారా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? లేదంటే రానున్న రోజులు ఇప్పుడు ఇచ్చిన హామీల్లో ఎప్పటి వరకు మీరు చేయగలరు? అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా కొన్ని మీరు పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ తర్వాత మేము 2200 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా పెంచి లాస్ట్కి 3000 చేశారు. అట్లా ఏమన్నా చేసే కార్యక్రమాలు నెక్స్ట్ మీరు గెలిస్తే ఉందా? లేదంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం స్టార్టింగ్ నుంచి అన్నీ ఇస్తారా? 99% జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తాము కాబట్టి నెరవేర్చేటి మాత్రమే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు కూడా ఈ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు కాబట్టి జనం నమ్ముతున్నారు కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అదే విధంగా నడుచుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే కట్టుబడుతున్నాము. కాబట్టి మేము ఈ 5 ఏళ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను వదిలిపెట్టి మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు చేస్తామనే ఆలోచన మాకు లేదు. ఖచ్చితంగా ఆ రోజు ఏం చెప్పినామో అవన్నిటినీ 99% అమలు చేసి చూపించినాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 87% ప్రజలకు, ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమాలు విజయవంతంగా తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా యాత్రలు కానీ మా ప్రచారం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకు క్యాండిడేట్లు కూడా సరైన పద్ధతిలో నడిపించుకోలేని పరిస్థితిలో నిన్నటి వరకు, ఈ రోజు ఆ క్యాండిడేట్ అంటే రేపు ఇంకో క్యాండిడేట్ అంటే మనాడంగూరు అంటే అక్కడ ఒక తిరుగుబాటు చేస్తే ఇక్కడ ఒక తిరుగుబాటు చేస్తే ఇప్పటికి కూడా రెబల్ అభ్యర్థులు వాళ్ళకంటే విత్డ్రా, ఈ రోజు లాస్ట్ రోజు అనుకుంటా, వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నట్టు కొందరు రెబల్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. మా పార్టీకి ఎక్కడ రెబల్ క్వశ్చన్ లేదు, మా పార్టీకి వ్యతిరేకత లేదు, మా పార్టీలో ఎక్కడ అసంతృప్తి, అసమ్మతి అనేది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడని నాయకులు భావించినారు. కాబట్టి మా పార్టీ ముందుకు నీట్ గా నడుస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఓకే మోహన్ రెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ నేత మనతోటి తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే సార్. తులసిరెడ్డి గారు చెప్పండి, ఎప్పుడు మీ ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది? సూపర్ 6 అంటూ వస్తున్నారు. మరి సూపర్ 6 అంటే ఏంటి?
ఈ ప్రజలకు రానున్న రోజుల్లో మరి సంక్షేమ ఫలాలను మీరు కూడా అదే కంటిన్యూ చేస్తారా? అభివృద్ధి ఏ రకంగా చేస్తారు మీ మాటలో చెప్పండి సార్. ఇప్పుడు మేము వచ్చేసి సార్ సూపర్ 6 అనేది ఒక పథకం మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. యువతకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాలని, లేకపోతే వాళ్ళకు 3,000 రూపాయల నెలకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్తున్నారు మా అధినాయకుడు. అలాగే స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి రైతుకు కూడా ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవి మా సూపర్ 6 సార్. అంటే తులసిరెడ్డి గారు, ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే మీరు హామీలు అయితే ఇస్తున్నారు, బాగానే ఉంది. మీరే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పగా తయారైందని. ఓకే, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేయడానికి టైం పడుతుంది. రేపొద్దున గెలిచిన తర్వాత మరి టైం తీసుకుంటే ఈలోపు మరి మీరు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే ఎప్పుడు ప్రజలు ఇచ్చిన హామీని ఎంత కాలంలో చేస్తారో అని చెప్తారా మీ ఉమ్మడి మేనిఫెస్టోలో? మళ్ళీ గెలిచిన తర్వాత ఒకవేళ మీకు నిజంగానే ప్రజలు పట్టం కలిపి మీరు ఇచ్చిన హామీల్ని గెలిపిస్తే ఏం చేస్తారు? అది ఎప్పుడు నుంచి చేస్తారు? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే విడతల వారిగా దీన్ని అమలులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అలాగే 50 సంవత్సరాల లోపున్న మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాము. అలాగే గత నెల ఈ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్నారు. అదే సార్, అంటే నేను అనేది అదే తులసిరెడ్డి గారు, నేను అనేది అదే ఏంటంటే మీరు ఇస్తామన్న హామీలు తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఏమైంది? ఈ రోజున హామీలు ఇస్తామని చెప్పారు, 100 రోజుల తర్వాత ఇంకొన్ని హామీలు ఇవ్వలేకపోయేటప్పటికి ప్రజల్లో నుంచి అయితేనేంటి, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయినా టీఆర్ఎస్ నుంచి ఏంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అట్లా మీరు కూడా ఒకవేళ హామీలు ఇస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అది ప్రశ్న. ఎప్పటి నుంచి అమలు చేస్తారు దాని మీద? అంటే మొదటి నెల నుంచే సార్, జూలై నెల నుంచే పెన్షన్ పథకాలవన్నీ కూడా అమల్లోకి తీసుకొని వస్తాము. విడతల వారిగా దాన్ని అన్నింటిని కూడా అమల్లోకి తీసుకొని వస్తారు సార్. ఇక్కడ రాష్ట్ర సంపదను వృద్ధి చేసి సంక్షేమ పథకాలు పెట్టాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపదను వృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు ఏమో ప్రకటించారు, కానీ ఇక్కడ అప్పుల పాలైంది సార్. ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైంది. కాబట్టి ఇక్కడ సంపదను వృద్ధి చేసుకొని మనం అమలు చేసుకుంటూ రావాల్సిందే. సంపదను వృద్ధి చేయడానికి మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? చేయగలరా మీరు? అవును సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజలకు మంచి సంక్షేమ పాలన అందిస్తారని చెప్పేసి మా అధినాయకుల ఆలోచన. ఓకే, మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర సత్యం గారు, మనం చూసాము వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, నవరత్నాలు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో సూపర్ 6 అని కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. అసలు ఈ మేనిఫెస్టోల వలన ప్రజలకి ఎంతవరకు లబ్ధి చేకూరుతుందంటారు? సార్, వైసీపీ మేనిఫెస్టో చూస్తే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తప్పించి వైసీపీ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో ఏం చెప్పలేదు సార్. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్. వైసీపీ అజెండా ఏంటంటే ప్రజలకు ఇది మనిషికి ఎంతో కొంత ఇస్తాం, మా పరిపాలన చేసుకుంటాం అనేది చెప్పదలుచుకున్నారు తప్పించి ప్రజలకు జరుగుతున్న ఇప్పుడు సంక్షేమం ఒక్కటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అయితే ఈ ముఖ్యమంత్రి ఎన్నికలు గవర్నమెంటే పనిచేస్తాం. వచ్చినప్పుడు మనిషికి 10,000 లక్షలు పంచాలంటే ఈ ముఖ్యమంత్రి ఏంటి అవసరంలే. ఈ ఎలక్షన్స్ సిస్టమ్ యంత్రాంగం అవసరంలే. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కావాలి, ఇన్కమ్ జనరేట్ అయ్యి ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రజలకి అన్యాయాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇది వనరులు ప్రకృతి వనరులు దోచేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరో పక్కన పూర్తిభాష రాజ్యభాషగా చాలా అమ్మాయి వస్తుంది. దీన్ని ఎలా కట్టడి చేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోవడం తప్పుగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఒక పక్కన అమ్మ మొగుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూర్తిభాషను కంట్రోల్ చేస్తాం, లేదా దౌర్జన్యం కానీ అక్షర సత్యం గారు వాళ్ళు ఏమంటున్నారంటే మనం అంతకుముందు కూడా మాట్లాడాం, అన్నప్రసన్న రోజే ఆవకాయ అన్నం ఏంటి, ఒక 5 సంవత్సరాల్లో మేము సంక్షేమ పథకాలను ఇచ్చాము, తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా వైసీపీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిన అభివృద్ధిని తీసుకు ఆ ఫ్యాక్టరీలకు అనుమతిని ఇచ్చి మేము అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అవకాశం అవునా కాదా? ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి ఇవ్వడం వల్ల మరొక పక్కన సామాజిక న్యాయం అంటున్నారు.
ఎమ్మెల్యే పదవుల్లో 50 పదవులు అంటే 30%, 4% రెడ్డి సామాజిక వర్గానికి 30% ఇచ్చేసుకున్నారు. అంటే 21% మిగిలిన సామాజిక వర్గాలు ఎవరే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు పదవులు రెడ్డి సామాజిక వర్గం తీసేసుకున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్ రెడ్డి, ఒక చీఫ్ సెక్రటరీ పోస్ట్ రెడ్డి, ఒక డీజీపీ పోస్ట్ రెడ్డి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ రెడ్డి. దీన్ని రేపు పొద్దున అధికారంలోకి వస్తే నిన్నటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఇదిగో బీసీలకి ఎవరికి ఇచ్చిన దానికి ఇస్తాం, ఎస్సీలకి ఎవరు ఇచ్చిన దానికి ఇస్తాం, కాపులకి ఏదో చేసిచ్చామనుకున్నారు. 30% ఉన్న కాపులకి 17, అంటే 30 సీట్లు అంటే 17% ఇచ్చారు. అంటే ఇంకా 13% కాపులకి వేరుకోవాలి. ఈ రెడ్డి సామాజిక వర్గం తీసేసుకోండి. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం, ఎట్లా రెక్టిఫై చేస్తాం అనేది చెప్పకుండా ఓన్లీ నవరంధ్రాలతో కూడిన నవరత్నాలని మేనిఫెస్టోగా చెప్పడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వైసీపీ నాయకులు చెప్పాలి సార్. అంటే ఇప్పుడు ప్రజలు ఈ నవరత్నాలని వైసీపీ మేనిఫెస్టో నమ్మరని మీరు అంటారా? సార్ ప్రజలు నమ్మరా అంటే ప్రజల్లో కూడా మనం కూడా చెప్పే ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి సార్. ప్రజలు నాకు 2,000 ఇస్తే చాలు, పక్కోటి నాశనం, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, నా పక్కోటి నాశనం అయినా పర్లేదు, నాకు రోడ్డు అయిపోయినా పర్లేదు అనుకుంటుంటే ఇంకేం చేస్తారని మీరు నేను ఏం చేయగలను చెప్పండి? చూసుకుంటున్నాడు కానీ ఒక స్కూల్ ఫీజు ఎంత కట్టుకుంటున్నాడు, ఒక రూమ్ ప్యాకెట్ ఎంత రేటు పెరిగిపోయింది, ఒక బియ్యం ఎంత రేటు పెరిగిపోయింది, ఒక హాస్పిటల్ ఫీజు ఎంత రేటు పెరిగిపోయింది, ఒక బస్ ఫీజు ఎంత రేటు పెరిగిపోయింది, కరెంటు బిల్లు నిన్నటి వరకు 300 వచ్చే బిల్లు ఇవాళ 3,000 ఎందుకు వస్తుంది, ఇదంతా నా జేబులోంచి ఎందుకు పోతుంది, నేను ఇంత నష్టపోతున్నాను ఆలోచన ప్రజల్లో కూడా రావాలి సార్. వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వైసీపీ లాంటి మోసపూరిత మేనిఫెస్టోలు వచ్చిన ఓడిస్తాను. రేపొద్దు తెలుగుదేశం కూడా ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేయకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఓడిస్తారు. ఓకే, మోసాలను ఏ అధికారులు గెలిపించారు సార్. 5 సంవత్సరాలు వైసీపీ మోసం చేసే అధికారంలో వచ్చింది. ఇదే నవరత్నాలతో నెక్స్ట్ కూడా అధికారంలోకి వస్తారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజల్లో ఒక అసమ్మతి ఉంది, ప్రజల్లో ఒక ఆవేశం ఉంది, ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. ఎక్కడ చూసినా రౌడీయిజం, ఎక్కడ చూసినా గోండాయిజం, ఎక్కడ చూసినా పోకరింపులు, మొండితనాలు ఇవన్నీ కనిపిస్తున్నారు. ప్రజలు ఆరోపిస్తున్నారు సార్. ఇవన్నీ ఎక్కడ చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి వాళ్ళు ఇవన్నీ వైసీపీ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయ్యి ఉంటే, వెల్ఫేర్ ఈ నవరత్నాల్లో సక్సెస్ అయ్యి ఉంటే 60 మంది క్యాండిడేట్లు మార్చి ఉండేవారు కాదు. ఇది పొల్లని తీసుకెళ్లి ఎల్ఐని తీసుకొచ్చి పొల్లని స్థానంలో పెట్టి ఉండేవారు కాదు. ఎక్కడో అక్కడ చేసి ఉండేవారు కాదు. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు తీసుకుని ఉండేవారు కాదు. జనసేన పార్టీ ఆఫీస్ బాయ్ని కూడా తీసుకుని ప్రచారం చేసుకుని ఉండేవారు కాదు. వాళ్ళకి తెలిసి వాళ్ళ పథకాలు సక్సెస్ కాలేదు. ఒక పక్కన నిన్న ఏదైతే వ్యతిరేకించామో ఆ ఫ్యాక్టరీని తీసుకొచ్చి పొల్యూటెడ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి అభివృద్ధి కింద చేసేస్తున్నారు. దీనివల్ల ప్రజల వ్యతిరేకత ఉందని తెలిసింది. ఓకే అక్షర్ సత్యం గారు మీతో మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఎల్ఐఏ స్థానంలో పుల్లయ్య స్థానంలో ఎల్ఐని పెట్టారు. 60 మంది వరకు 70 మంది వరకు సీట్లు మార్చారు. మీరు ఎందుకు వ్యతిరేకత లేదని అంటున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదంటున్నారు. అక్షర్ సత్యం గారు ఏమంటారు మీరు? అక్షర్ సత్యం గారు అన్నారనో ఇంకోరన్నారనో వాళ్ళకి స్పందించి సీరియస్ గా బాధపడాల్సినంత అవసరం అయితే లేదు. కానీ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు రెడ్డా, కమ్మ, కాపా, ఎస్సీనా, ఎస్టీనా అని ఎవరు చూడరు. ఎవరికి సీనియారిటీ ఉందో వాళ్ళు సిఎస్ గారు, ఎవరు సీనియారిటీ ఉందో వాళ్ళు డీజీపీ గారిని పెడతారు. దాన్ని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతుంది. దానికి కూడా ఆన్సర్లు చెప్పాలంటే ఎట్లవుతుంది? అది పద్ధతి కాదు. ఇప్పుడు 2% జనాభా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కులం వీళ్ళు కులం గురించి మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి కులం ఉండేది 2% మాత్రమే. 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ప్రధాని ఆయనే ఉంటాడు. మరి దానికి చెప్పమను. దాంతో ఎట్ట పొత్తు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లేస్తారు? ఆయన అవకాశాలు బీసీలకు కూడా రావాలి అంటున్నారు ఆయన. అవునండి, 2% ఉన్నది. బీసీలు లేరా దేశంలో? వాళ్ళైనా బీసీలు అంటే వాళ్ళంతా 2% ఉండే వాళ్ళైనా బీసీలో అదనంగా బీసీలు లేరా? ఎస్సీలు లేరా? మోహన్ రెడ్డి గారు, పార్టీ అయినా దామాషా పద్ధతి ప్రకారం అన్ని కులాలకి సమత ప్రాధాన్యత ఇవ్వాలి, రెడ్డి కులస్తులకి ఎక్కువ ఇచ్చారంటున్నారు ఆయన అనేది. ఎవడు ఐఏఎస్ చదివితే ఐఏఎస్ చదివిన తీసి పక్కన పెట్టి ఇంటర్మీడియట్ ఐపీఎస్ తీసి పక్కన పెడతారా? మోహన్ రెడ్డి గారు, ఐఏఎస్లు ఐపీఎస్ గురించి చెప్పండి. ఇప్పుడు నేను రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక మునుపు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని నేను కార్యక్రమాలు చేసిన, రాజకీయాల్లోకి రావాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాక వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన సీఎం కావాలని 50 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి నేను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతాను చూడు, ఆ జెండా కలర్లు ఇచ్చింది నేను. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఇన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు 3 పాదయాత్రలు షర్మిలమ్మ గారు, జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన 3 పాదయాత్రలు చేసిన నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఎక్కడ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నేను, పోస్టర్లు కల్పించినటువంటి నేను, ఆస్తులు అమ్ముకున్నటువంటి నేను, ఇల్లు అమ్ముకున్నటువంటి నేనున్న పోస్ట్ ఏదో తెలుసా? జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రిజైన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను రిజైన్ చేస్తే ఆ రిజైన్ చేసిన పోస్టును 3 సంవత్సరాల తర్వాత నా భార్యకి ఇచ్చినారు. అంటే నేను రెడ్డిని కదా, నేను పని చేయలేదా? మరి నాకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వకూడదా? నాకు రాజ్యసభ ఇవ్వకూడదా? నన్ను ఎమ్మెల్సీ మంత్రి చేయకూడదా? మరి నేను రెడ్డి అయినప్పుడు నాకు ఎందుకు చేయలే? ఏదైనా మాట్లాడేటప్పుడు కులాల ప్రస్తావన తీసుకుని ఇంకా ఎందుకు పిలిచి వస్తారు? కులాలు దాంట్లో నెత్తన కట్టుకొని వచ్చినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ కులాలు చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు 3 పార్టీలు ఎన్డీఏ ఈ పెద్ద మనుషులు 90% ముగ్గురు కలిసి కూడా 90 సీట్లు. ఈ రోజు మేము 100 సీట్లు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకు. దాన్ని చెప్పమనండి, దానికి ఏం చెప్తారు? ఆన్సర్ చెప్పమనండి. అక్షర్ సచిన్ గారు రియాక్ట్ అవ్వండి. మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. చెప్తారు. ఒక నిమిషం ఉండండి. పేద బడుగు బలహీన అక్షర్ సచిన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. 11% ఉన్నటువంటి కరువును, 11% ఉన్నటువంటి పేదరికాన్ని, 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% తగ్గించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలు అందరికీ సమానంగా న్యాయం చేయాలని చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అనాథలు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబ పోషణ సరిగ్గా జరగలేదు, వాళ్ళ కుటుంబంలో పిల్లలు పట్టించుకోరు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా దాదాపు 39 లక్షల పెన్షన్ ఇస్తే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి 3 పార్టీలు కలిసినటువంటి 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీలు ఇచ్చినటువంటి 39 లక్షల పెన్షన్ అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 66 లక్షల పైబడి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ 4 సంవత్సరాల 6 నెలల వరకు 1000 రూపాయలు ఇచ్చిన పెన్షన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతానే ఆయన 2000 రూపాయలని చెప్తారేమో అని చెప్పి అప్పుడు 2000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళదే. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చరిత్రలో సంక్షేమ కార్యక్రమాలు అనేది చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. చరిత్రలో పేద బడుగు బలహీన వర్గాలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు డైరెక్ట్ గా అందించినటువంటి. ఓకే అండి. అక్షర్ సచిన్ గారు రియాక్ట్ కండి, చెప్తున్నారు ప్లీజ్. సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు సార్. సంక్షేమ పథకాలని దామోదర సంజయ్, దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు ఉన్నప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినట్టు ఇంకా పెరిగినాయి. అలా చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర్ అలా పెరుగుతూ వస్తున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు కనిపెట్టారు ప్రపంచంలోనే లేదా ఆంధ్రప్రదేశ్ లో అనడం చెప్పడం అనేది సిగ్గుసేటు. రెండోది, ఇది కులానికి డీజీపీ సిఎస్ పోస్టులు కూడా కులాలు ఉండాలా, కులాలకి చేయడానికి ఇది జ్ఞానం లేదా అన్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కమ్మోళ్ళంతా ఆడిపోయి నిరుకొని ఇన్ని ప్రమోషన్లో ఇన్ని పోస్టులు కమ్మోళ్ళు అయిపోయారు, ఇన్ని పదవులు కమ్మోళ్ళు అని ఇచ్చినప్పుడు మరి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదా సార్? వైసీపీ నాయకులకి ఎవరి పేర్లు కూడా చెప్పమంటారా? వాళ్ళకి లేదా ఇంగిత జ్ఞానం? మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులముద్ర వేయచ్చా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కులముద్ర వేయకూడదా? రెండోది మోహన్ రెడ్డి గారికి పదవి ఎందుకు ఇచ్చారు అంటున్నారు. నేను మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారని అబ్జెక్ట్ చేయట్లే. మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారో ఇవ్వాలి, కానీ నేను కష్టపడ్డా నాకు ఇవ్వకూడదు అంటున్నారు. వైసీపీ జెండా రెడ్డి ఒక్కలే కష్టపడ్డారా? వైసీపీ జెండా మోయటంలో బీసీలు కష్టపడలేదా? వైసీపీ జెండాను దళితులు మోయటం లేదా? వైసీపీ జెండాను కాపులు మోయటం లేదా? వైసీపీ జెండాను వైశ్యులు మోయటం లేదా? వైసీపీ జెండాను బ్రాహ్మణులు మోయటం లేదా? వైసీపీ జెండా మిగిలిన కోల్పోలు మోయటం లేదా? 4% ఉన్న రెడ్లకి 50 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసుకుంటే, 4% ఉన్న రెడ్లు కార్పొరేషన్ పదవులు ఇచ్చేసుకుంటే, తల్లి బీసీ ఎస్టీ మైనార్టీ 70% ఉన్న 50% సీట్లు ఇచ్చారు మీరే చెప్పుకుంటున్నారంటే 20% నష్టం కలిగిస్తే ఆ 20% రెడ్డి సామాజిక వర్గం తీసేసుకుంటే మిగిలిన సామాజిక వర్గాలు ఏమైపోవాలి సార్? పరిపాలన అంటే ఓన్లీ పెన్షన్లేనా? మాట్లాడితే పెన్షన్లు ఇచ్చాం చేతిలో మీరు కొత్త చేస్తున్నారా ఏంటి? ఎన్టీ రామారావు గారు ఉన్న కానీ చేతికి డబ్బులు తెచ్చేస్తున్నారు.
ఇదేదో వాలంటీర్లు పెట్టారు కాబట్టి అది ప్లస్ అన్నది వేరే డిబేటబుల్ క్వశ్చన్ అది. ప్రభుత్వం అంటే ఓన్లీ సంక్షేమ పథకాలు, ఒక పెన్షనే కాదు, ఒక విద్యార్థి పెన్షనే కాదు, ఒక మహిళా పెన్షనే కాదు. ప్రభుత్వం అంటే అనేక ఉంటాయి. ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ, వెల్ఫేర్ స్కీమ్ చేసుకుంటూ, మరొక పక్కన అభివృద్ధి చేసుకుంటూ, ఇంకో పక్కన ప్రభుత్వం ప్రజలకు ఎదుర్కొంటున్న కష్టాల మీద ప్రభుత్వాలు దృష్టి సారించి వాళ్ళకు ఉన్న దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నేను వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగోలేదని అంటలేదు. ఒక పక్కన బూతు భాష రాజభాషగా చాలా అయిపోతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? మరో పక్కన ఊరికి దోపిడీలు, మన ఎవరో పిఠాపురం దగ్గర ఓటు వేయాలంటే చిత్తగొట్టు పారేశారు. అటువంటి వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం? తిని రైతులు చంద్రబాబు తగలెట్టి చేయడన్నారు. చంద్రబాబు నాయుడు మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందుకు తుని ట్రైల్ తగలబెట్టింది చంద్రబాబు నాయుడా, వైసీపీ వాళ్ళ, నేనా, ఈయన, ఇంకొక? మీకు తెలియనప్పుడు ఆ రోజు ఆరోపణలు ఎంత చేశారు? ఆరోపణలు చేశారు మీరు ఆధారాలు ఉన్నాయి కదా. అధికారంలోకి వచ్చి మీకు ఎందుకు తీసుకోలేదు? కోడికట్టు కేసు మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వివేకానంద రెడ్డి గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అసలు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ యాక్ట్ ఉందా లేదా? ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డీజీపీ అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అసలు పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఉందా, ప్రజల కోసం ఉందా? వీటన్నిటికీ పరిష్కారం చెబితే వైసీపీ వాళ్ళు రేపు పొద్దున ఇంకా మంచి గవర్నమెంట్. తప్పులు జరిగి తప్పులు ఎవరైనా చేస్తాడు, తప్పులు జరిగి దాని కంట్రోల్. ఓకే, అక్షర్ సత్య గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. టీడీపీ నేత తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు చెప్పండి, రానున్న సూపర్ 6 తులసిరెడ్డి గారు రానున్న సూపర్ 6 లో భాగంగా మీ టీడీపీ ఏం చేయబోతుంది? మరి కరెక్ట్ గా నిజంగా అవన్నీ కూడా చేయగలదా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగలదా? ఖచ్చితంగా అమలు చేయగలుగుతారు సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నవరత్నాలు అని ప్రకటించి ఆయన ఎక్కడ కూడా అంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. మోహన్ రెడ్డి గారు ఏదో 11.7 ఉండేది 4.7 పేదరికం తగ్గిపోయింది అని చెప్తున్నావు. మన భారతదేశం కాదు, మన ఆంధ్రుడు పేదరికం తగ్గిపోయి రోజుకు ప్రతి సంవత్సరానికి పేదరికం పెరుగుతూనే ఉంది. నువ్వు లక్షల కోట్ల డబ్బులు ఇవ్వండి, ఇది తగ్గేది కాదు సార్. పేదరికం అనేది పేదరికంగానే ఉంది. అంటే సంక్షేమ పథకాల రూపంలో ఆయన డబ్బులు ఇస్తే, ఇప్పుడు వైన్ షాప్ లో లేకపోయి 50 రూపాయలు ఉన్న క్వార్టర్ వచ్చేసి 200 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఇట్లా ఇస్తున్నారు, అట్లా తీసుకుంటున్నారు. ఎక్కడ సంక్షేమం సార్? ఇస్తున్నది ఒకటి, ఖర్చు లాగేసుకుంటున్నది ఇంకోటి. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు తీసేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ సంక్షేమం సార్? కాబట్టి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ అమల్లోకి వస్తాయనేది మా అభిప్రాయం సార్. మీరు వచ్చినా కూడా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎక్కడా చెప్పట్లేదు, క్రమబద్ధీకరిస్తామని మాత్రమే చెప్తున్నారు. ఏ రకంగా క్రమబద్ధీకరిస్తారు? రేపొద్దున మీ ప్రభుత్వం కూడా మద్యం మీద వచ్చే డబ్బులతోనే కదా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాల్సింది. మీరు మిగతా ఏం తీసుకొని చేస్తారు సార్? రాష్ట్రానికి కొంత ఆదాయ వనరు అనేది ఉండాలి సార్. ఎటువంటి ఆదాయ వనరు లేకపోతే ఈ రోజు వైకాపా గవర్నమెంట్ ఏం చేసిందో అదే చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల రోడ్లు నాశనమైనాయి. ఎక్కడ రోడ్లు సరిగా లేవు సార్. బస్సులు తిరిగే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకి వెళ్తే పడిపోయి రోడ్లు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి అయిపోయింది. కాబట్టి అభివృద్ధితో పాటు రోడ్లు వగైరా, స్కూళ్ళు, బళ్ళు, ఇంకా గుళ్ళు, ఇవన్నీ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఒక పార్ట్ సార్ గవర్నమెంట్ లో. తులసిరెడ్డి గారు ఏ ప్రభుత్వం అయినా కొన్ని పరిస్థితుల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటాయి, అనుకూలతను కూడా మూటగట్టుకుంటాయి. అంటే ఇన్నాళ్లలో ఒక కూటమిగా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, అంతా బానే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేసిన ఒక్క పని కూడా మీకు కనబడలేదా? ఏ పని చేశారు? చేస్తే చెప్పగలరా సార్? ఆయన పెన్షన్లు అనేది చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ 75 రూపాయలు ఉండేది ఎవరు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. వైఎస్ రాజశేఖర్ గారు అడిగింది అది కాదు. తులసిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మంచి పని మీ కూటమి నేతల నోటి ద్వారా వినాలనుంది. ఒక్క మంచి పని అయినా ఉందా? అది కూడా లేదంటారు సార్. వాళ్ళు సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉన్నారు. అభివృద్ధి పథకాలు ఎక్కడున్నాయి సార్? రోడ్లు వేశారా చెప్పండి సార్? నాడు నేడు అని స్కూళ్ళకు పెట్టారు. స్కూళ్ళు వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళ మనుషులే కాంట్రాక్టర్లు, వాళ్ళ జోబులు నింపుకున్నారు. కానీ అభివృద్ధి ఎక్కడుంది సార్ చెప్పండి? ఎక్కడుంది? నాడు నేడు అని చెప్పారు, వాళ్ళే తీసుకుంటున్నారు లక్షలు. వైన్ షాపులు వాళ్ళకే. నేను అడిగింది అది కాదు తులసిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటున్నా సార్. ఎక్కడ ఉంది సార్? ఉంటే కదా చెప్పడానికి. అసలు ఏమి లేదంటారు. ఓకే ఏమి లేదు సార్. ఎక్కడ ఓకే మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు,
తులసిరెడ్డి గారు చెప్తున్నారు. 3 సార్లు అడుగుతున్నారు. తులసిరెడ్డి గారు 3 చెప్తున్నారు. సార్లు అడుగుతున్నారు. తులసిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి పని కూడా చేయలేదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినా, రాష్ట్రంలో ఇంకో ఛానల్ కూర్చొని చెప్పినా, ఇంకో లీడర్ చెప్పినా, ఎవరు చెప్పినా అప్పులు 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 అని చెప్పే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం చేయలేం. వీళ్ళు అధికారికంగా వీళ్ళు అప్పులు చేసింది 2,65,365 రూపాయలు కోట్లతో. వీళ్ళు చేసిన అప్పులు 2,65,365 కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి అప్పులు. మేము చేసినటువంటి అప్పులు 2,39,976 కోట్లు మేము చేసింది. అంటే వీళ్ళు చేసిన దానికి మేము చేసిన దానికి అప్పులు మేము తక్కువ చేసినాం. మేము చేసిన తక్కువ అప్పులు. కానీ మేము చేసినటువంటి దాంట్లో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 2,76,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా ప్రజలకు అందించినటువంటిది మేము. అంటే వీళ్ళు మేము అప్పులు చేసిన దానికన్నా ఎక్కువ 40,000 కోట్ల రూపాయలు చేసినట్టు ప్రజలకే అందించినాం. ఇవి కాక 30,000 కోట్ల రూపాయల కరోనా టైంలో ఖర్చు అయింది. 30,000 కోట్ల రూపాయలు. తర్వాత 27,800 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కొడుతున్నాం. మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అన్నిటికంటే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నది రోడ్లు సార్. ఏపీలో రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలా దేన్ని కూడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2019లో దిగిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. 2019లో దిగిపోయినాడంటే అప్పటికి రాష్ట్రంలో అన్ని రోడ్లు ఉన్నట్టే కదా. ఉన్నట్టా లేనట్ట? అది లేనట్టు కాబట్టి ఆయన తింపేశారు సార్. అవి లేనట్టు కాబట్టి తింపేశారు. ఇప్పుడు అప్పటికి అది కాదు కదా. సమస్య చాలా ఉండాలి. అది ఒక్కదాని మీదనే దించేయలేదు కదా. 2019లో దిగిపోయినాడు. నేను చెప్పినట్టు రోజులు లేవని ఆయన ఒప్పుకోమని నేను దానికి కూడా అంగీకరిస్తా. మీరు 2019కి మేము బ్రహ్మాండంగా 25,000 కిలోమీటర్లు రోడ్డు వేసినాము. మా నారా లోకేష్ బాబు గారు పంచాయతీ మోహన్ రెడ్డి గారు మీరు అడిగినా ఎవరు అడిగినా చంద్రబాబు గారి పరిపాలన నచ్చకే మీ అందరికీ ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయలేదనే ఆయన పక్కన పెట్టి మీకు ఇచ్చారు అధికారం. ఆయన చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు. మీరెందుకు రోడ్లు వేయలేదన్న దానికి సమాధానం చెప్పండి అంతే. అదే చెప్తాను అంటున్నా. ఇప్పుడు 25,000 కిలోమీటర్లు వేసినారని వాళ్ళ నోట్తో అనేక సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 25,000 కిలోమీటర్లు వేసింటే 2019కి వీళ్ళు రోడ్లు వేస్తే రోడ్డు పరిమాణం ఎన్ని రోజులు ఉంటుంది? 2 ఏళ్లకు 3 ఏళ్లకు పోతుందా? కనీసం 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండాలా. కానీ అది లేకపోతే ఆ వేసినటువంటి రోడ్డు వేసినటువంటి వాటితో రికవరీ చేసి వాళ్ళు జైలు పంపించచ్చు. కానీ అప్పుడు ఏం చేసినారు? వీళ్ళు అవినీతికి పాల్పన్నారు అనేది పక్క ఆధారంతో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత 2 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు కాదు, ఇది కరోనా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి. వర్షాలు పడిన తర్వాత ఉన్నటువంటి రోడ్డు కూడా అక్కడక్కడ ఉండేది కొట్టుకొని పోయిన తర్వాత ఖచ్చితంగా అది లోటు కింద కనిపిస్తుంది. లోటు కనిపించిన తర్వాత రాష్ట్రం మొత్తం దాదాపు వర్షం వచ్చింది. ఒక ప్రాంతానికి కాదు కదా, రాష్ట్రం మొత్తం వర్షం వచ్చింది. రాష్ట్రం మొత్తం వర్షం వచ్చినప్పుడు ఆ రోడ్డు పోయినప్పుడు ఏమవుతుంది? మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత రోడ్డు పోయినట్టు దీన్ని చూపించుకోవడానికి చెప్పుకోవడానికి వీళ్ళు అవసరం వచ్చే కావాలంటే గుంతల్లో పడేసి కూడా చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాని మీద కాదాలి. కానీ వీళ్ళు వేసినటువంటి 18,000 కోట్లు అయితే మేము 25,000 కోట్లతో మేము రోడ్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఒక్క అనంతపురం జిల్లాలో 1,000 కోట్లతో అనంతపురం హెడ్ క్వార్టర్ లో రోడ్లు వేసినారు. అది కావాలంటే ఇక్కడ వచ్చే ఎవరైనా అనంతపురం ఉంటే టీవీ టవర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కట్టించినా దాన్ని చూడమని చెప్పండి. ఆడ విజయవాడలో ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసినాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అది కాక మళ్ళీ ఒకటి కట్టించారు చెప్పాలంటే విశాఖపట్నానికి సంబంధించి రింగ్ రోడ్ అక్కడ ఒకటి చేసిన సందర్భం ఉంది. అనేక ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్ చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా చేసినటువంటిది ఇక్కడే. కానీ వీళ్ళు ఏమంటే అక్కడ వర్షాలు వచ్చి మొత్తం రోడ్లన్నీ పోయినాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ పోయినప్పుడు అది రోడ్లంతా మా మీదకే తీసుకొచ్చి చెప్పడానికి వీళ్ళకి అవకాశం ఏర్పడింది కాబట్టి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా ఆ విధంగా పోతే ఇప్పుడు ఫిషింగ్ యార్డ్స్, సీ పోర్ట్స్ ఇవన్నీ మేము కడుతున్నామా వీళ్ళు కట్టించినారా? ఇది పెట్టుబడే కాదా? వీటన్నిటికీ వాళ్ళ డబ్బులు అవుతాయా కావా? అదే విధంగా సచివాలయాలు కట్టి ఎవడన్నా కట్టలేదు. మేము కట్టామా వాళ్ళు కట్టారా? తెలుగుదేశం వల్ల, కాంగ్రెస్ వల్ల, కమ్యూనిస్ట్ వల్ల ఎవరు కట్టారనేది అది కట్టింది డెవలప్మెంట్ అయింది. 15,000 దాదాపు సచివాలయాలు కట్టారు. 15,000 సచివాలయాలు కట్టారు. గ్రామ సచివాలయాలతో పాటు, గ్రంథాలయాలతో పాటు ఈ మన హెల్త్ క్లినిక్లతో పాటు అగ్రికల్చర్ సంబంధించి అనేక చోట్ల అనేకమైనటువంటి నాడు నేడుకు సంబంధించి 40,000 కోట్లతో దాదాపు ఆధునీకరణ చేసినటువంటి సందర్భం ఉంది. 18,000 కోట్లతో దాదాపు
ఇవి హాస్పిటల్ సంబంధించి చేసేటువంటి 17 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 8,840 కోట్లతో దాదాపు 5 Okay. కోట్లు అయితేనే ఇంకా 3-4 పూర్తి కావస్తుంది. 31 లక్షల ఇంటి పట్టాలు 31 లక్షలకు దాదాపు 76,000 ఎకరాలు కొని దానికి 70,000 పైబడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని ఇంటి పట్టాలు కొని ఇవ్వడం జరిగింది. 20,000 ఇల్లు జరుగుతున్నాయి. దాదాపు 12,000 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా Okay. జనకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓకే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. దీన్ని ఆసరా చేసుకుని మా మీద అభియోగాలు మోపడానికే పనికొస్తుంది. 1,75,000 కోట్ల రూపాయలు రైతులకు ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు. అక్షర్ సత్యం గారు కేవలం వైసీపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చెప్తే మాది శ్రీరాముడు చంద్రమూర్తి ఎంత బాగా చేశారు పరిపాలన, మేము అంత బాగా పరిపాలన చేశామని చెప్తున్నారు. బురద చల్లడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. అది ప్రతిపక్షాలకి నైజం. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జల్లింది బురద అయితే వీళ్ళ జల్లింది కూడా బురదే. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద అందరి మీద చేసింది బురదని ఒప్పుకోమన్నప్పుడు వీళ్ళు ఒప్పుకుని తావాలి. వీళ్ళు చేసింది బురద కానప్పుడు వాళ్ళు చేసింది బురద ఎలాగవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు విమర్శించకూడదా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శ్రీరామచంద్రుడి పరిపాలన అంటే శ్రీరామచంద్రుడి పరిపాలనలో నాన్నని వారిగా అమ్మమ్మని సార్ శ్రీరామచంద్రుడి పరిపాలనలో పరిపాలనలో గంట వస్తావా అరగంట వస్తావా అన్నవాడు మంత్రి అయ్యాడా సార్? శ్రీరామచంద్రుడి పరిపాలనలో ఒకరేపుకే ఇంత రాద్ధాంతం చేయాలని అనేవారా సార్? శ్రీరామచంద్రుడి పరిపాలనలో కొండలు గుట్టలు దోచేస్తుంటే చూస్తూ కూర్చునేవారా సార్? వ్యవస్థలు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు, తెలిసినదంటే యాక్షన్ తీసుకోవాలి కదా సార్? రాష్ట్ర అధినేతకి అన్ని తెలియవు, ప్రభుత్వ అధినేతకి తెలుసున్నదంటే ఒక వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ రావాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అవసరమైతే సస్పెండ్ చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో మంచి అభిప్రాయం వస్తుంది. ఎన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటారు. ఓటైనా ప్రజలు కొట్టేస్తుంటే శ్రీరామచంద్రుడు కొట్టించాడా సార్? ఎవరో శాఖలే సీతాదేవి గురించి ఆరోపణ చేసేదని శ్రీరామచంద్రుడు సీతాదేవిని బయటికి పంపించేసింది. శ్రీరామచంద్రుడి పరిపాలన అంటే నువ్వు ఇదే పరిపాలన అయితే విమర్శించిన వాళ్ళని మార్చుకొని అయితే కొట్టేశారు. అతను ఎవరో డాక్టర్ సుధాకర్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి శ్రీరామచంద్రుడి పరిపాలనకి పోల్చేయండి సార్. మనం పోల్చడం కాకపోతే పోల్చుకోవడం కాకపోతే. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అక్షర్ సత్యం గారు నవరత్నాలు వీళ్ళు చెప్పిన మేనిఫెస్టోని నెక్స్ట్ టైం గన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే చేయగలరా? ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్ నవరత్నాల్లో డెవలప్ అమలు చేయగలరా అంటే చేయగలరు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు. ఉన్న కాడికి అమ్మేశారు ప్రభుత్వ ఆస్తులు, ఇంకా ప్రైవేట్ ఆస్తులు కూడా అమ్మాలి. అందులో భాగంగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనుకుని నేను మనసులో ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడి నుంచి వస్తాయి సార్? రెవెన్యూ జనరేట్ కాకుండా రెవెన్యూ జనరేట్ అయ్యే పరిశ్రమలు స్థాపించకుండా, రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గాలు అన్వేషించకుండా కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రం సంక్షేమంలోకి ఎక్కడ అవుతారు వెళ్తారు చెప్పండి? సంక్షేమంలో కానీ వీళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో గెటన్ అయిపోతారు. ఆ తర్వాత పరిస్థితి అప్పులు అమ్మేలా ప్రజల ఆస్తులు కూడా అమ్మేసుకుంటారు. ఓకే ఓకే అక్షర్ సత్యం గారు మళ్ళీ మాట్లాడతాను. మీతో తులసిరెడ్డి గారితో మాట్లాడతాను. తులసిరెడ్డి గారు, రానున్న 10 రోజులు 11 రోజులు చాలా కీలక దశల్లో ఉన్నాయి. మరి మీరు ఎటువంటి సభలు పెట్టబోతున్నారు? ఏ రకంగా మీ కూటమి ముందుకెళ్ళబోతుంది? ప్రజాకాలం అని చెప్పేసి సభలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారివి. అలాగే మోడీ గారు అమిత్ షా గారితో కూడా 4-5 తేదీలలో 5-6 తేదీలలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఫెయిల్యూర్స్ అన్ని కూడా ప్రజలలో ఆల్రెడీ నానుతున్నాయి. ఎందుకంటే సార్ ఈ రాష్ట్రము అభివృద్ధి చెందకుండా అట్టడుగుపోయింది. ఈ పాలన వచ్చేసి ఒక రాక్షస పాలన అని చెప్తున్నారు. శ్రీరామచంద్ర పాలన అని చెప్పడం లేదు సార్. ప్రజలు రాక్షస పాలన అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి అక్షర్ సత్యం గారు చెప్పినట్టు ఫండ్స్ జనరేట్ అయ్యి ఉంటే మన సంక్షేమ పథకాలు పెట్టవచ్చు సార్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారము సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి కొన్ని పెట్టొచ్చు, తప్పులేదు సార్ ఎక్కడే. కానీ అది పబ్లిక్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు మనము ఇవ్వచ్చు. కానీ అన్ని అత్యాశకు పోయి అన్ని ప్రకటించకపోతే, ఓట్ల కోసం అని ప్రకటించకపోతే ఇట్లే వస్తుంది సార్. గుత్తికి పోయి కూటమి తెచ్చుకున్నట్టు ఉంటుంది.
కాబట్టి ఈ రోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి చెప్పుకుంటూ పోయారు. మళ్ళీ సాక్షి పత్రిక 6 రూపాయలు పెట్టారు సార్. భారతీయ సిమెంట్ వచ్చేసి 400 రూపాయలు పెట్టారు, మిగతా 300 ఉన్నాయి. ఇవన్నీ తగ్గించు కదా సార్. అన్ని ఫ్రీ అయితే పత్రిక కూడా ఫ్రీ వచ్చు కదా. అవును సార్, వాళ్ళు అడుగుతారు అప్పుడు హెరిటేజ్ పాలన తగ్గించమని అడుగుతారు, తగ్గిస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్? భారతీయ సిమెంట్ అనేది బిజినెస్, హెరిటేజ్ పాలన తగ్గించమంటే మీరు తగ్గిస్తారా చెప్పండి సార్. అది రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాము. మిగతా పేపర్లకు చూడండి, మిగతా సిమెంట్ కు చూడండి. బిజినెస్ వాళ్ళది, కస్టమర్ ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. అది వైసీపీ వాళ్ళు చేసినా టీడీపీ వాళ్ళు చేసినా. మీరు చెప్పండి, రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు కూటమి, అది చెప్పండి మీరు. సార్, మేము మా సూపర్ 6 పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకొచ్చి 3 రాజధాని 3 ముక్కలాట ఆడము. మాకు ఒకే రాజధాని అమరావతి అనే చెప్పగలుగుతాము, అమరావతినే డెవలప్ చేయగలుగుతాం సార్. మేము మా ఆశయం అదే, మా సిద్ధాంతం అదే. ఓకే ఓకే తులసిరెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ రకరకాలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీ చేసిన దాని వల్ల ప్రజలకు ఒక్క పైసా కూడా ఒరిగిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,950 కోట్లు ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. వీళ్ళు చెప్పినట్టు మద్యం లిక్కర్ అంటున్నారు. లిక్కర్ వీళ్ళు 20,000 కోట్ల రూపాయల లిక్కర్ బిజినెస్ చేస్తే ఒక్క పైసా ప్రభుత్వానికి రాలే. అది కేవలం వాళ్ళ కాంట్రాక్టర్లకు మంది. ఈ రోజు 28,000 కోట్ల రూపాయల లిక్కర్ బిజినెస్ జరిగితే 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. మేము చేసిన ప్రతి కార్యక్రమం ప్రజలకు వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది తప్ప వీళ్ళ మాదిరి దోపిడీలు చేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సందర్భాలు లేవు. కాబట్టి మాది మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, మోహన్ రెడ్డి గారు ఒక్క పాయింట్. మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలకి ఇసుక ఎంతకు దొరికేది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎంతకు దొరుకుతుంది? అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని మళ్ళీ ప్రజలకే పెడుతున్నారని మీరు చెప్తున్నారో కరెక్టే ఉంది. కానీ భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా, మరి దాన్ని ఏమంటారు మీరు? మా ప్రభుత్వం పైన చేసినటువంటివి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం లేదు పూర్తి స్థాయిలో. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. సేమ్ టైంలో మా లీడర్లు కూడా చేసినటువంటి ఘనకార్యాలు, మేము చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో పూర్తి స్థాయిలో చెప్పుకోవడం లేదు. చేసిన రోజు మాత్రమే బయటకు వచ్చింది తప్ప తర్వాత ఇతర రోజుల్లో చెప్పిన సందర్భాలు లేవు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ కూడా ఇసుకను ట్రాక్టర్లతో కాకుండా ఎద్దల బండ్లతో భవన కార్మికులు ఎవరైనా కావాల్సినటువంటి వ్యక్తులు కట్టించుకుంటామంటే ఫ్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి. అది అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఆ విధంగా కాదు. వీళ్ళు ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకు, బడా నాయకులు వీళ్ళు స్టోర్ చేసుకుని, ఆ స్టోర్ చేసుకున్న తర్వాత కర్ణాటకకు, తమిళనాడుకు, ఇతర ప్రాంతాలకు అమ్ముకొని కోట్ల రూపాయలు గడించినటువంటి చరిత్ర వీళ్ళ నాయకులకు మాత్రమే దక్కింది. ఏ ఒక్క చోట దక్కకుండా నవరత్నాల మేనిఫెస్టో ద్వారా మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? రానున్న 10 రోజుల్లో ఏం చేయబోతున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి, ప్రజలు గుర్తించుకుంటారు. ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి మొత్తం కలిపి 71,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు అవుతుందని డీటెయిల్స్ గా చెప్పించినారు బోర్డు మీద వేసి. మరి వీళ్ళ సూపర్ 6 ద్వారా దాదాపు 1,24,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,24,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి 1,24,000 కోట్లు చేస్తారో వీళ్ళు చెప్పమనండి. రెండోది, వీళ్ళేదో మేము పెద్ద కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, కేంద్రం ఉంటే మేము బడ్జెట్ చేస్తామంటున్నారు. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే లోటు బడ్జెట్ కేవలం వీళ్ళకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు వాళ్లతో కలిసి ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు ఆ లోటు బడ్జెట్ తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 1,500 రోజులు పని దినాలుంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,500 రోజులు పని దినాలుంటే 1,200 రోజులు ఓడి మీద నడిపినారు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికి మాత్రమే అప్పు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం లూటీ చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే రాష్ట్రాన్ని అప్పుల నుండి బయట వేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను ముందుకు నడిపించే ఘనకార్యం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి శబాద్ జగన్ అని ఈ రోజు జనం భావిస్తున్నారు. కాబట్టి రేపు మళ్ళీ 175 మాకు కావాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాత్రలు, చిత్తం సభలు, ఆయన చేస్తున్నటువంటి జైత్ర యాత్రలు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి ప్రచార కార్యక్రమానికి జయహో జగన్ అంటున్నారు. వీళ్ళను దూరం పెడుతున్నారు జనం. కాబట్టి వీళ్ళు అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చంపండి, నరకండి, కొట్టండి, నీచమైనటువంటి దిగజారిపోయినటువంటి నికృష్టమైనటువంటి మాటలతో ఒక సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి
15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయుడు, టోటల్ గా 45 సంవత్సరాలు. డైరెక్ట్ గా చంపండి అని ఎవరు చెప్పలేదు మోహన్ రెడ్డి గారు. ఆ లెక్కొస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు ఉరి తీయాలన్నారు. అవన్నీ జరిగినాయా చెప్పండి? ప్రతిపక్షంలో నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నారు. ఉరి తీయండి వేరు, రాళ్లతో కొట్టండి, గాజు గ్లాస్ తో కొట్టండి, చంపండి అనేది వేరు. దానికి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయమని ఎవరు అక్కడ చెప్పలేదు సార్. అలా మాట్లాడలేదు ఎవరు. కుటుంబ సభ్యులు కూడా అంటారు ఏదైనా కోపం వచ్చి నేను ఉరి తీయాలని ఇంట్లో కూడా మీకు సంబంధం ఎవరిని గాజు గ్లాస్ లో పడవండి లేదంటే చంపండి అని ఎవరు చెప్పరు సార్. ఎలక్షన్ కమిషన్ మీద సీరియస్ అవుతా అలా చెప్తే వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. అలా చెప్తే అలా ఎవరు చెప్పరు డైరెక్ట్ గా. చెప్పారండి, ఆల్రెడీ కేసు కూడా పెట్టారు. చంద్రబాబు గారి మీద కేసు కూడా పెట్టాం మేము దానిపైన. ఓకే, మేము ఊరికి వదిలిపెట్టేదానికి లేదు. ఏ తమాషగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మన రాళ్ళతో కొట్టమంటే విజయవాడలో రాళ్ళతో కొట్టారు. మొన్న ఇంకోసారి గాజు గుంటల్లో పడుతుంటారు. ఈ రోజు వచ్చి చంపితే నేను ఎవరు దిక్కు అంటారు. ఏం తమాషగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఇయ్య మాట్లాడుతుంది. ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకోవచ్చు. సమయం తక్కువ ఉంది మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. ఓకే, మీరు చెప్పదలసింది చెప్పారు, కంక్లూడ్ చేయండి. అక్షర సత్యం గారు ప్లీజ్. ఎవరైనా ఓన్లీ సంక్షేమ పథకాల మీదే అధికారం కొనసాగే అధికారంలోకి వస్తామనుకుంటే మాత్రం పచ్చి భ్రమాది. అటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా కూలిపోతాయి సార్. తర్వాత వైసీపీ వాళ్ళు ప్రతిపక్షాల విమర్శలనే నీచు నికృష్టం దౌర్భాగ్యం అండి. వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేశారు కదా, అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ప్రతిపక్షాల విమర్శలకి సమాధానం చెప్పి కావాల్సింది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైసీపీ ఆస్తి కాదు, లేదా వైసీపీ నాయకుల ఆస్తి కాదు. ప్రజల ఆస్తి, ప్రజల యొక్క పరిపాలకులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ ఏదో మా సొంత ఆస్తి, మా ఇడుపులు పోయే ఆస్తి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకూడదు, చంద్రబాబు నాయుడు గారు అనుకోకూడదు. ప్రజల ఆస్తి ప్రజలకు మాట్లాడాలి. కానీ ప్రతిపక్షాలకి గౌరవం అధికార పార్టీ ఇవ్వాలి, అది ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వానికి గౌరవం ప్రతిపక్షాలు ఇవ్వాలి. దాన్ని మర్చిపోయి గర్వంతో అధికార మతంతో ఎవరు మాట్లాడినా గానీ అటువంటి ప్రభుత్వాలు కూలిపోతాయి, చరిత్ర ఆయన ఒక్కడి వైసీపీ చేసిందని చెప్పట్లేదు. ఆయన ఎవరు అలా చేసినా జనరల్ గా చెప్తున్నారు. ఎస్, కంటిన్యూ. ఒక ఎలక్షన్ చెప్తున్నా, అంతేగాని నేనేదో పార్టీ నాయకుడిగా చెప్తున్నా. మీరు ఏమంటే చేసుకున్నా నాకు సంబంధంలే. ప్లీజ్ కంక్లూడ్ చేయండి సత్యం గారు. సార్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అపోహం ఏది అర్థం చేసుకుని వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏం చేస్తే అది సంసారం, పక్కోడు ఏం చేసినా వ్యభిచారం అనేది మాట్లాడతారు సార్. ప్రతి ప్రభుత్వం తప్పు చేస్తుంది. దేవుడే తప్పు చేశాడు, మనం ఎంత సార్ అని తప్పును సరి చేసుకుంటూ వెళ్ళి రేపొద్దున మా ప్రభుత్వం వస్తే ఇంకా ప్రజల్లోకి మార్పులు తీసుకొస్తాం. మా పాలకులు ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని నియంత్రిస్తాం. అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం. ప్రజలకు ఏదైనా సౌకర్యం ఉంటే సౌకర్యాలు కల్పిస్తాం మాట్లాడాలి. కానీ పెన్షన్ ఇస్తున్నామంటే ఓన్లీ పెన్షన్ మీద వైసీపీ ఓడిపోతా తప్పని ఓన్లీ నవరాత్రాల మీద వైసీపీ కానీ ఇంకో పార్టీ ఓడిపోతాం కానీ నెక్కడం. దాన్ని గుర్తుంచుకోండి. పరిపాలన అంటే ఓన్లీ డబ్బులు పంచడానికి ఎంతమంది ఎంపీలు అవసరంలే, డబ్బులు పంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అవసరంలే. ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ పంచేస్తారు, పిచ్చోడికి ఇస్తే పంచేస్తారు డబ్బులు పంచడానికి. డబ్బులు పంచడానికి మీద డబ్బులు సృష్టించడానిక సమకూర్చగలగాల సత్యం గారు. డబ్బులు సమకూర్చగలిగి డబ్బులు పెట్టుబడిగా తీసుకొచ్చి సమకూర్చి గారు టీడీపీ అధికార ప్రతినిధి నేత తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మోహన్ రెడ్డి గారు హార్డ్ కోర్ వైసీపీ లీడర్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు అవే చెప్తున్నా కానీ వాస్తవ స్థితిని గమనించలేకపోతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పార్టీ వైపే మాట్లాడుతున్నారు కానీ ప్రజల వైపు మాట్లాడలేని పరిస్థితి అయింది ఆయనది. అంటే హీజ్ ఎ హార్డ్ కోర్ లీడర్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ. బికాస్ ఆఫ్ దట్ హీజ్ స్పీకింగ్ లైక్ దట్. ఎందుకంటే పబ్లిక్ కి ఏం అవసరమో ఏవి కావాలనేది ప్రభుత్వం చూసుకోవాలా సార్. ఇప్పుడు ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఉండేది వేరు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అన్ని ఏమేమి నష్టాలు జరిగినాయని ప్రజలే తెలుస్తున్నారు. సభలు పెడుతున్నారు అంటున్నారు, ఇంకోటి సభలకు ఎక్కడ వస్తున్నారు సార్ వాళ్ళ సభలకు జనాలు?
సరే సార్, వాళ్ళ సభలకి జనాలు వచ్చారా, మీ సభలకి జనాలు వచ్చారా పక్కన పెడితే, పోలింగ్ బూత్లకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఎక్కువ ఓటు పడితే వాళ్ళు కదా ప్రభుత్వాన్ని స్థాపించేది. ధన్యవాదాలండి తులసిరెడ్డి గారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు హక్కు ఉంది, ఓటు వేసే విధానం ఉంది. అవును. బూతులు లేకపోయినాక అవును. వాళ్ళు బటన్ నొక్కుతారు. అవునవును. ఏ పార్టీ ధన్యవాదాలు. అనుకుంటే ఆ పార్టీకి బటన్ నొక్కుతారు. ధన్యవాదాలు తులసిరెడ్డి గారు, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. సో ఎవరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మరికొన్ని రోజుల్లో తెలవనుంది. మే 11న పోలింగ్ బూతుల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని అంతిమంగా చెప్పనున్నారు. దానికి మరికొంత రోజులు మాత్రమే సమయం ఉంది.